హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు కలర్స్ ఆఫ్ లాయ్. ఇక ఈరోజు శివాని సిల్క్స్‌లో అయితే ఉన్నారు. ఆషాఢంలో అయితే ఎవరు నమ్మలేనటువంటి ఆఫర్స్ ఇచ్చారు. మరి శ్రావణంలో కూడా ఇస్తున్నారా లేదా అనేసి నాకు డౌట్ వచ్చింది. ఈరోజు షూట్ అనమాట. స్టాక్ అయితే వచ్చింది. మరి ఆఫర్స్ ఉన్నాయా లేవో ఒకసారి చూద్దాం. హలో అండి. హాయ్ మేడం. మన శివాని సిల్క్స్ లో ఆఫర్ లేకుండా మనం కస్టమర్ మనం వీడియో పెట్టం కదండి. జస్ట్ మన కస్టమర్స్ కి ఈసారి స్పెషల్ గా తెప్పించాం అనమాట. ఇవన్నీ ఏంటంటే మన మార్కెట్ లో 2000 ఆ రేంజ్ లో అమ్ముతున్నారు. ఇవి ఎలా ఉన్నాయంటే మా ఛానల్ పేరుకి తగ్గట్టు ఉన్నాయి. కలర్ఫుల్ గా ఉన్నాయి. చూసారా, మీ కలర్ఫుల్ ఎలా అయితే ఉందో మన కస్టమర్స్ కూడా అంతే కలర్ఫుల్ గా ఈ శారీస్ అన్ని చూస్తారు. ఇది మనం జస్ట్ ఇచ్చే ప్రైస్ కూడా మీరే ఆశ్చర్యపోతా ఉంటారు అనమాట. ఇదన్నీ కూడా ఏంటంటే జస్ట్ మనం ఇచ్చే ప్రైస్ 2000, 1500, 1600 ఆ రేంజ్ లో ఉండే శారీస్ ని నేను జస్ట్ మీకు ఇచ్చే ప్రైస్ ఓన్లీ 500. ఓన్లీ 500. మీరు ఆశ్చర్యపోయారా? కాదు 2000 అంటే 1000 రూపాయలకి లేదు మేడం. ఈ సారీస్ అందరూ ఆషాఢంలో ఇస్తారు, బట్ మేము శ్రావణంలో కూడా మన శివాని సిల్క్ కస్టమర్స్ కి మనం స్పెషల్ గా ఇస్తున్నాం అనమాట. ఇవన్నీ కూడా జస్ట్ ఓన్లీ 500 కే ఇస్తున్నాయి. ఇవన్నీ కూడా చూసారా ఎంత గ్రాండ్ గా ఉన్నాయి శారీస్. ఇలాగ ఇవే కాదు, మన చాలా బాక్సులు మనం ఈసారి మన శివాని సిల్క్ కస్టమర్ కి చాలా గ్రాండ్ గా తీసుకొచ్చాం అనమాట. ఎందుకంటే మార్కెట్ లో ఒక్కొక్క చీర మనకి 1600, 2000 అలా అమ్ముతున్నారు ఇప్పుడు. బట్ మనం అన్ని రకాల ప్రైజెస్ అన్ని పెట్టామండి. అంటే అన్ని రకాల ఫ్యాబ్రిక్ ఉంటది. అన్ని చూసారు కదా ఎలా ఉన్నాయి. ఓన్లీ 500 మేడం. ఇవన్నీ 500 ఇస్తున్నాం. కొన్ని అయితే ఆఫీస్ వేర్ కి యూజ్ అయ్యే విధంగా కూడా అన్ని కూడా ఉన్నాయి. చూడండి ఇలా మనకి తీసుకుంటూ పోతే మీకు ఉంటాయి. లాస్ట్ టైం చాలా అడిగారు, లాస్ట్ టైం కూడా చాలా అడిగారు. ఇవన్నీ కూడా మనం జస్ట్ 500 కి ఇస్తున్నాం అనమాట మన కస్టమర్స్. అండ్ ఇంకొకటి ఆన్లైన్ కన్నా స్టోర్ కి రావడానికి ట్రై చేయండి. మాక్సిమం స్టోర్ కి వస్తే అన్ని వెరైటీస్ చూసుకోవచ్చు అనమాట. కొంచెం ఖాళీ ఉంటే మాత్రం ఆన్లైన్ చేస్తారు. మీరు చెప్పేది నేను చెప్పేస్తున్నా. రిప్లై ఇచ్చేది నేనే కాబట్టి. సో ఇవే కాదు, ఇంకా ఈ బాక్స్ లో ఇక్కడ ఉన్నవన్నీ కూడా ఇది అన్నమాట స్టాక్. రకరకాల చీరలు ఉంటాయి, రకరకాల డిజైన్స్ ఉంటాయి. శివాని సిల్క్స్ కొత్తపేట నరసింహపురి కాలనీలో అయితే ఉంటుంది.